డాక్టర్. బాధపడకండి మిస్టర్ బాబ్, మీకు సెట్ అయ్యే శాంపిల్ ఖచ్చితంగా సేకరిస్తాం. తొందరలోనే మీకు చూపు తిరిగి వస్తుంది. We're sorry. Your sister had a miscarriage. I need to see the doctor right now. What you want? నేను ఒక మెడికల్ స్టూడెంట్ ని. మా చెల్లెలికి ఇచ్చిన టాబ్లెట్స్ ఇల్లీగల్ అని నాకు తెలుసు. I'm sorry. మాకేం తెలీదు. ఏదైనా ఉంటే రేపు వచ్చి డాక్టర్తో ఖచ్చితంగా వస్తాను. పోలీసులతో వస్తాను. మీ డాక్టర్ ని జైలుకి పంపిస్తాను. మీ చెల్లెలకి నేను ఇచ్చిన మెడిసిన్ ఇల్లీగల్? అవును, నువ్వు కరెక్ట్. ఏమన్నా తిరిగి వచ్చి పోలీస్ కంప్లైంట్ చేస్తావా? నా హాస్పిటల్ మూయించేస్తావా? నా రీసెర్చ్ ఆపేస్తావా? నేను నిన్ను వదలను. ఇది నా కళ, 10 సంవత్సరాల నా కష్టం. నువ్వు ఆపలేవు, నువ్వే కాదు, ఎవరు దీన్ని పోయి ఉంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది ఒక యాక్సిడెంట్. మీకు రిపోర్ట్ తయారు చేసి కేసు క్లోజ్ చేయించు. Christina. Thank you very much. మా అన్నయ్య కంటి చూపు పోవడం అంటే Not only తన ఒక్కడి చూపు పోయినట్టు కాదు, but our entire, మొత్తం మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కే విజన్ పోయినట్టు. we tried మేము all, చాలా ప్రయత్నాలు చేశాం, కానీ ఫలించలేదు. మీరు చేసింది మాత్రం but what అద్భుతం. you've done is a miracle. I do మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. మా తృప్తి కోసం ఈ 5 మిలియన్ యూరోస్ యాక్సెప్ట్ చేయండి. Nous avons eu l'information, le temps d'arriver dans le laboratoire était vide. Les recherches ఈ ల్యాబ్ లో జరిగిన రీసెర్చ్ చట్టవిరుద్ధం, కానీ ఇది ఎవరు చేశారో తెలియలేదు. తొందరలోనే దోషులను What kind పట్టుకుంటాం. of research? des tissus. మానవ కణాల మీద. The rules and regulations have become very strict here. పోలీస్ అలర్ట్ గా ఉన్నారు. లక్కీగా వాళ్ళకి ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. ఇంకా మనం రెస్ట్ చేయలేము. కానీ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి ఈ ఆపరేషన్ ని వదులుకోకూడదు. ఏం చేయాలో తెలియట్లేదు. కంగారు పడకు. ఈ ప్రాజెక్ట్ నేను ఒక దేశానికి తీసుకెళ్తాను, అక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను. అక్కడ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కానీ ప్రతి ఒక్కరు ఫాలో అయ్యే రూల్ ఒకటి ఉంది. బ్రేక్ ద రూల్. నా పేరు కళ్యాణ్ సార్. ఫ్రెండ్స్ అంతా పీకే అంటుంటారు. పీకేనా అంటే పవన్ కళ్యాణ్? పనిలేని కళ్యాణ్ సార్.
డిస్కంటిన్యూడ్ సార్. అయినా పెద్ద రిస్క్ ఉండదు సార్. ఛాన్స్ ఇచ్చి చూడండి. నీకు ఛాన్స్ ఇవ్వాలంటే పీకే మా ఆఫీసులో ఎవరినైనా పీకేయాలి. అది నన్నైనా కావచ్చు. ఎందుకంటావా, నీది బిఏ డిస్క్, మా అందరిది ఏబిసిడి డిస్క్. స్కూల్లోనే చదివి ఆపేసాం అనమాట. సార్ అంటే నేను మీకన్నా ఫార్ ఎడ్యుకేటెడ్ సార్. మరి అదే కదా తలనొప్పి. నా కింద పనిచేసే వాళ్ళంతా నాకన్నా ఎదవలు కాబట్టే నేను బాసులా క్లాసుగా వెళ్ళిపోతున్నాను. నిన్ను పెట్టుకుంటే నా తింగరతనం అంతా నీకు అర్థమైపోతోందని నాకు అర్థమైపోతూ క్షణ క్షణం గింజుకు చావాలి. నీకు జీతం ఇచ్చి మరీ పీకించుకోవటం అవసరమా పీకే? బయలుదేరు. సార్ ఉద్యోగం ఇవ్వకపోయారు కానీ నాకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చారు సార్. ఏంటది? నాకన్నా ఎదవలే దర్జాగా బతుకుతున్నప్పుడు నేను ఇంకా సూపర్ గా సెట్ అయిపోయాను. థ్యాంక్ యూ సార్. నేను చదివిన చదువుకి స్టేట్ బ్యాంక్ లో మేనేజర్ పోస్టో ఏ కలెక్టర్ పోస్టింగో రాదని నాకు తెలుసు. నేను కోరుకునేది ఒక్కటే, నేను చేసే జాబ్ కి నాకు ఓ కనెక్షన్, చిన్న కనెక్షన్. నాది హైదరాబాద్ కాదండి, బతకడం కోసం ఇక్కడికి వచ్చాను. నా సొంతూరు తిరుపతి. నాకు అమ్మ నాన్న లేరు. నా అక్కే నా ప్రపంచం. నేను పుట్టి పెరిగి చదివిందంతా ఇక్కడే. ఇదేనండి తిరుపతిలో నా ఫస్ట్ జాబ్. నువ్వు చదివి ఏం చించావు అని నన్ను ఎవరు అడగలేరండి. చించా, చాలా చించా. పేపర్లతో కవర్లు చేయడం. 10 మంది చేసే పనిని నేను ఒక్కనే చేయాలనుకున్నా, కానీ ఈ పనిని నా 10,000 చేశాయి. పరమ బోరింగ్ జాబ్. తిరుపతిలో నువ్వు చించింది చాలు, హైదరాబాద్లో నీ లెవెల్కి తగ్గ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు మా బావ. నాకు ఎలాగైనా మంచి జాబ్ ఇప్పించాలని చాలా పట్టుదలతో ఉన్నాడు. ఏది సెట్ కాలేదు. మేడం? ఎస్ మేడం. ష్యూర్ మేడం. గుడ్ నైట్ మేడం. ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఎల్లుండి పొద్దున 10 గంటలకి నీకు ఇంటర్వ్యూ. లొకేషన్ సైబర్ టవర్స్. కాంటాక్ట్ పర్సన్ మేరీ. ఆవిడ అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. లేట్ చేయకుండా టైంకి వెళ్ళు. మేరీ మేడం ఇంప్రెస్ చేయడం నీ చేతుల్లో ఉంది. అసలు ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? మీరు చెడిపోయింది కాక వాళ్ళు కూడా చెడగొడుతున్నారా? ఏరా మీరు వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. అలాగే అక్క. ఏవండి? Yes? మేరీ మేడం She was just here. Please go that side. థ్యాంక్స్. టార్గెట్ అని చంపేస్తున్నాడు. సార్ మేరీ మేడంని కలవాలి. ఆవిడని కలవాలంటే ఇక్కడ కాదు వెతికేది, ఆమె అందరికంటే పైన టాప్ ఫ్లోర్ లో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మేరీ మేడం ఈజ్ అమేజింగ్ రా. ఒక్క ఫోన్ కాల్ తో నాకు జాబ్ ఇప్పించింది. టాప్ ఫ్లోర్ అన్నాడే, ఇక్కడ ఎవరూ లేరు. ఓల్ కావాలి తమ్మి. మేరీ మేడంని కలవాలి. నేను వెళ్తానులేండి, మీ పని చూసుకోండి. నిన్ను పరశురాం పంపించిండా? నేనే మేరీ మేడంని. రుజుం తెచ్చినవా? అక్క రుజుం తెచ్చినవా అని అడిగినా. ఏందయ్యా ఇది? డిగ్రీ డిస్కంటిన్యూడా? ఓపెన్ యూనివర్సిటీలో చదివి డిగ్రీ కంప్లీట్ చేయొచ్చు కదా. పోనీ కనీసం క్లాస్ 4 ఎగ్జామ్ అన్నా రాసినవా? అంటే ఏంటక్క? అయ్యో గదివి తెలవదన్నమాట. గీ రుజుము తీసుకుని నేను నీకు రికమెండేషన్ చేయనీకపోతే నా కొలువు కూడా కల్లాస్. ఇవన్నీ వదిలేరా, మా కొరియర్ కంపెనీలో వేకెన్సీలు ఉన్నాయి, రేపు వచ్చి జాయిన్ అవ్వు. ఎండలో తిరగాలి కదరా. డెలివరీస్ మిడ్ నైట్ పెట్టుకో. సందుకి ఇంటికి వెళ్ళాలి కదరా. తాజ్ బంజారాలో రూమ్ వేసి కూర్చో, అక్కడికి అందరినీ రమ్మను, వచ్చి తీసుకెళ్తారు. ఏమో ఇదంతా వింటుంటే నా తల తిరుగుతుంది. అరే బామ్మర్ది, రేపటి నుంచి నీ తల తిరగదు, నువ్వు ఏ ఉద్యోగం కోసం తిరగక్కర్లేదు. నా ఫ్రెండ్ కజిన్ హీరో కమ్ విలన్ ఒకడు ఉన్నాడు. వాడికి నువ్వు డాన్స్ నేర్పిస్తే చాలట, నీకు నెలకి 50,000 రూపాయలు జీతం ఇస్తారు. 50? ఒకడు నాకెదురొచ్చినా వాడికేరిస్, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికేరిస్. తొక్కి పారేస్తా. నీతో సినిమా తీయటం మాకు రిస్క్, చూసే జనాలకు కూడా రిస్కే. రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్. టేక్ 20. దేవడా వన్ మోర్ సార్. దేవడా వన్ మోర్ సార్. దేవడా వన్ మోర్ సార్ ప్లీజ్. దేవడా. ఓకే సార్. నేను అడిగింది వన్స్ మోర్ కాదురా, వన్ మోర్. చేసిందే చేస్తున్నావు. లవ్ సీన్ చేద్దాం సార్. క్రేన్ అప్, క్రేన్ అప్, జూమ్, జూమ్. కట్ సార్. ఎందుకు చెప్పావు కట్టు? క్రేన్ జూమ్ కెమెరామెన్ చెప్పాను సార్, అది మీడియాలో కాదు. నేనేం చెప్తే పంచ్ డైలాగ్ ఈ స్టేట్ లో ఫీల్ తో చెప్పా. పెట్టుకో, అదిరిపోద్ది. జ్యూస్. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు.
చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీని. నిన్ను చూసి కాదురా నీ దగ్గర వచ్చే కంపుకు పడిపోతున్నారు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? డైరెక్టర్ గా తీసిపారేస్తా చెప్తున్నా. సార్ కళ్యాణ్ అని డాన్స్ మాస్టర్. ఆ, హలో సార్. ఏమయ్యా డాన్సులు బాగా కడతావా? సార్ హిప్ హాప్, సాల్సా, కూచిపూడి, కథాకళి అన్ని చేస్తాను సార్. అవన్నీ ఎవరికి కావాలయ్యా? ట్రెండీగా ఉండాలి. బ్రేక్ డాన్స్ వచ్చా? సార్ బ్రేక్ డాన్స్ ఇప్పుడు ట్రెండ్ లో లేదు కదా సార్. ట్రెండ్ లో ఉందా లేదా అనేది నీకు అనవసరం. నీకు రాదు కదా. నేను ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సృష్టిస్తా. సరే సార్, ఇంతకీ హీరో గారు ఎక్కడ? యో, హీరోని కూడా గుర్తుపట్టలేకపోతున్నావు నువ్వు. అంటే ఎప్పుడు చూడలేదు కదా సార్. చెప్పండి సార్, ఎక్కడన్నా 6 అడుగుల బుల్లెట్? కామోష్! బుల్లెట్ ఆడే 4 అడుగులు ఉంటుందయ్యా. ప్రాక్టికల్ గా థింక్ చేయి. మాక్సిమం ఉంటే గిట్టే 1 2 3 4.9 ఉంటది. ఏమయ్యా మేనేజర్, యాడ్ నుంచి పట్టుకొచ్చావా ఇతన్ని? సార్ అల్లు అర్జున్ కి నితిన్ కి ఇతనే సార్ డాన్స్ నేర్పేది. అల్లు అర్జున్ ని నితిన్ ఎప్పుడో దాటేసామయ్యా మనం. మనకు స్టైల్ ఉంది, దాన్ని ఫాలో అవ్వమను. లైఫ్ సెట్ చేస్తా. ఇంతకీ హీరో గారు ఎక్కడ? 4.9 అని కొలిచి మరీ చూపించాడు. ఇంకా అర్థం కలదా? ఈయనే హీరో. ఈడా? సరే వీరా. సారీ సార్, మీరే కంపూర్నేష్ బాబు అని తెలియక. కంపూర్నేష్ బాబు అని సంపూర్ణంగా పిలిచేస్తావేంటి? కాల్ మీ కంపు, జస్ట్ కంపు. కంపు అంటే ఎలా చచ్చిన కంపు? మీ ఇంట్లో కంపో మా ఇంట్లో కంప కాదు. జనాలు మెచ్చిన కంపు, ఫ్యాన్స్ కి నచ్చిన కంపు. అలాగే కంపు గారు, ఇంతకీ నేను ఏ పాట కొరియోగ్రాఫ్ చేయాలి? కొరియోగ్రఫీ, ఫోటోగ్రఫీ నేను చూసుకుంటా. ఇప్పుడు నేను డాన్స్ కడతా, చూసి నేర్చుకో. మళ్ళీ నాకు నేర్పాలి కదా. సౌండ్. అమ్మా ఏడయ్యా అతనా? జంప్ సార్. నాకు తెలుసయ్యా, మనకు డాన్స్ నేర్పించేవాడు ఇంతవరకు పుట్టలేదు. అవును, ఆ బన్నీ దగ్గర నితిన్ దగ్గర ఉన్నదేంటి, మన దగ్గర లేనిదేంటయ్యా? ఇదే. భారతదేశానికి 3 పక్కల సముద్రం ఉంది, కానీ 4 పక్కల అవినీతి ఉంది. అవినీతి అనే 4 అక్షరాలు భారత మాతాన్ని అంతం చేస్తుంది. రాజకీయ నాయకులు దేశాన్ని అమ్మేస్తున్నారు, మీరు తమాషా చూస్తున్నారు. ఎవరైనా మీ ఇల్లు అమ్మేస్తుంటే ఇలాగే చూస్తూ కూర్చుంటారా? మీకు ఈ దేశం మీద, దేశ రాజకీయం పైన కాసేపు మిర్చి సౌండ్ ఆపచ్చు కదా. సత్యమూర్తి గారు మీటింగ్ వస్తున్నాను ఇక్కడ. సత్యమూర్తి గారు వచ్చి మీకు చట్నీ చేసి పెడతారా? అలాగే ఒక మంచి రాజకీయ నాయకుడే ఈ దేశాన్ని కాపాడగలడు. అది ఇలాంటి వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి. ఈయనేమో రాజకీయాలు వద్దంటాడు. ఇలా అయితే దేశమే బాగుపడుద్ది. ఇట్ ఈస్ టైమ్ టు రీరైట్ ద పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ అవర్ కంట్రీ. అలాగే పోయినసారి మీటింగ్ లో మీకే సమస్య వచ్చినా నాకు చెప్పండి, నేను పోరాడతానని ఇంటి అడ్రస్ ఇచ్చాడు. ఈయన మన రాజకీయ నాయకులు ఉన్నారు, ఓట్లు అడగడానికి వస్తారు. ఆ తర్వాత మనం వెళ్లి వాళ్ళ అడ్రస్ వెతుక్కో. ఆయన చేసిన పోరాటం దేశంలో ఏం మార్పులు తెస్తుందో కాలమే చెప్తుంది. కెమెరామెన్ భాస్కర్ తో రోహిణి. సడన్ కడుపులో బాధపడుతుంది. డాక్టర్ ఉన్నారా? డాక్టర్ గారు లోపల ఉన్నారు, మీరేం భయపడకండి. ఏం కాదమ్మా, కొంచెం ఓర్చుకో. ఏం పర్లేదమ్మా, కొంచెం వచ్చుకో, తగ్గిపోతుంది. సారీ అండి, మీ వైఫ్ కి మిస్క్యారేజ్ అయింది. అలా చెప్పరా. నేను చెప్పడం కాదురా, నువ్వే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. అయ్యో మర్చిపోయిన రా. సారీ. ఏంట్రా, మన లాయర్ కూడా వచ్చి చాలా సేపు అయింది. నువ్వు ఎక్కడున్నా తొందరగా రా. వస్తున్నా ఎప్పుడు వస్తున్నా బయలుదేరి. హలో రే, నేను కోర్టుకి వెళ్తున్నాను అర్జెంట్గా సాక్షి చెప్పడానికి. నువ్వు వెళ్ళి ఒక కొరియర్ డెలివరీ చేయరా. ఏంటి కొరియర్ ఇవ్వాలా? ఛాన్సే లేదు మావా, నీకు ఇన్ని చేశాను రా. ఒక్క కవర్ రా ప్లీజ్. సర్లే, ఏ ఏరియా? నాంపల్లి. బాబు ఇక్కడ కావ్య ఎవరు? మీ కస్టమర్ సార్, లోపలికి వెళ్ళాలి. ఇక్కడికి రావడమే ఎక్కువ, లోపలికి కూడా వెళ్ళాలా? హలో, లోపల ఏసీ ఉందా? మా షాప్ లో బల్బ్ వెళ్ళడమే కష్టం, పవర్ కట్టు కాసేపట్లో వస్తుంది. భలే టైంలో వచ్చానులే. ఏసీ కావాలడా? ఏసీ ఇతను కొనడానికి. సార్ ఇక్కడ కావ్య ఎవరు? ఎందుకు? తన కొరియర్ వచ్చింది. పైకి వెళ్ళు. కనబడితే ఇవ్వండి, లేదా డస్ట్బిన్ ఉంది కదా అందులో వేయండి.
అంతేగాని పైకి వెళ్ళు కిందికి వెళ్ళు నాతో డ్రిల్ చేయించకండి. మరి సంతకం? ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి నువ్వేమన్నా సల్మాన్ ఖాన్ వా ముమేద్ ఖాన్ వా? కావ్య ఒకసారి ఇలారా. వస్తున్నా. నేను కొరియర్ ఇవ్వడానికి వచ్చిన కావ్య ఈ అమ్మాయా? నాంపల్లిలో 1 to 2 పవర్ కట్టు. వీడి ఫేస్ మీద మాత్రం ఫ్యాన్ పెట్టినట్టు జుట్టే గుర్తుందేంటి? కూకట్పల్లి బ్రాంచ్ కెళ్లాల్సిన పార్సల్ డిస్పాచ్ అయిందా లేదా అని చెక్ చేయమన్నాను. చేసావా? అది ఎప్పుడైనా చేయొచ్చులే. చెప్పిన పని కరెక్ట్ గా చేయకపోతే నాకు నచ్చదని నీకు తెలుసు కదా. ఇటు ఇంకెప్పుడు ఇలా చేయకు. సార్ నేనంటే చిన్నపిల్లోడిని, నాకు తెలియదు. మీకింత వయసు వచ్చింది, నేను ఇలా పడిస్తే మీరేం చెప్పాలి? వద్దు బాబు, అది తప్పు, అలా చేయకూడదు. కవర్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు ఎక్కడున్నా వెతికి వాళ్ళ చేతికిచ్చి సంతకం తీసుకోవాలని చెప్పాలి కదా. ఇస్తే తీసేసుకుంటారా? తప్పు సార్, చాలా తప్పు. టూ బ్యాడ్, వరస్ట్. కావ్య, నాకు వచ్చిన సేమ్ ఫీలింగ్ ఈ అమ్మాయి కూడా వచ్చింది. అంటే లవ్ వర్కౌట్ అయ్యేలా ఉంది. అంత సీన్ లేదు, కరెంట్ వచ్చింది. ఏంటి ఏంటి? కొరియర్. ఈ జాబ్ లో చేరితే ఆ అమ్మాయికి డైలీ ఏదో కవర్ వస్తుంది, ఆ వంకతో రోజు కలవచ్చు, ప్రేమలో దించొచ్చు అనుకున్నాను. జాబ్ లో చేరి వారం అయింది, ఆ సందు వైపు ఒక్క కవర్ కూడా రాలేదు. ఎవరైనా ఈ చెత్తైనా పంపించొచ్చుగా. ఎవరో ఎందుకు, మనమే పంపిస్తే పోలా. ఎయిర్టెల్. ఇప్పుడే వస్తాను. అలాగే. ఓ సారీ, మీరు చూసుకోండి. తను రాదు. ఇలా సడన్ గా రాదంటే ఎలా అండి? వెళ్ళి పిలవండి. బిజీగా ఉంది, సైన్ చేసి నన్ను కవర్ తీసుకోమంది. హలో, మా కంపెనీకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎవరి పేరు మీద కవర్ వచ్చిందో వాళ్ళ చేతికే ఇచ్చి సంతకం తీసుకోవాలి. ఇప్పుడు ఏంటి, బిజీగా ఉన్నారు, రావడానికి 10 minutes పడుతుంది, అంతే కదా. 2 hours పైన పడుతుంది. అవనివ్వండి, 1 full day పర్లేదండి. వెయిట్ చేసి కవర్ ఇచ్చే వెళ్తాను. అది కాదు, తనే నన్ను. ఏమండి, నన్ను నా పని చేసుకునివ్వండి. వెళ్ళండి ప్లీజ్. మీరు వెళ్ళి ఆ బొమ్మ సర్దుకోండి ప్లీజ్. ఆ కొరియర్ తీసుకోమన్నానుగా, వాడు నీకే ఇస్తాడట. రూల్స్ మాట్లాడుతున్నాడు, నువ్వే వెళ్ళి తీసుకో. నా పని చేయకుండా నిద్ర కూడా పోనరా. హలో. అరే సడన్ గా వాయిస్ ఏంట్రా ఎంత సెక్సీగా మారిపోయింది? హాయ్. కవర్ తనకిచ్చి వెళ్ళమన్నానుగా. రే, చిన్న ప్రాబ్లం, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏదో అన్నారు, రివైండ్ ప్లీజ్. కవర్ కవర్ ఇచ్చి వెళ్ళమన్నానుగా, ఇవ్వలేదే. మిమ్మల్ని చూడకుండా ఎలా వెళ్తానండి? అదే, మిమ్మల్ని చూసి కవర్ ఇవ్వాలి, మీరు సంతకం పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, గుడికి వెళ్తే తలుపులు మూసున్నాయి అనుకోండి, మూసున్నాయి కదా అని పూజారికి దక్షిణేసి వెళ్ళిపోతామా? అక్కడే వెయిట్ చేసి దర్శనం చేసుకుని అప్పుడు వెళ్తాం కదా. కవర్ తీసుకోండి, తీసుకోండి, ఆటోగా పెట్టుకోండి, సింపుల్. వస్తున్నా మేడం. రే ఏంట్రా, అమ్మాయి ఏదో రొమాంటిక్ గా కిస్ చేసి హగ్ ఇచ్చి గిఫ్ట్ ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నాయంటే?
అమ్మాయికి తెలియకుండా కొట్టేసిన పెన్నే కదా, ఇలాంటి పెన్ను ప్రపంచంలో ఒకటే ఉందనుకుంటున్నావా? రేయ్, ప్రపంచంలో ఇలాంటి పెన్లు ఎన్నో ఉండొచ్చురా, కానీ ఇదే నా ప్రపంచం. చా, మరి అమ్మాయి తిని పారేసిన చాక్లెట్ ర్యాపర్లు, జాకెట్ హుక్, నాకి పారేసిన ఐస్ క్రీమ్ పొల్ల, ఇవి కూడా కరెక్ట్ చెప్పేవా? వేస్ట్ ఫెలో. రేయ్, టైం వేస్ట్ చేయకుండా అమ్మాయి ఎలా పడేలా ఆలోచించరా, అప్పుడే నీ లవ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. అరే నాసా, ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటావరా? అలా ఆయన పక్కన హ్యాపీగా పడుకుని ఉంటుంది. రేయ్, ఇంకా తనకు పిల్లవలేదురా. నువ్వు ఎవరి గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నావు? నా గర్ల్ ఫ్రెండ్ గురించి. నా గర్ల్ ఫ్రెండ్ గురించి అనుకున్నాను. పక్కింటి పిన్నిగారు రేపు కాలినడకని యాదగిరి కుట్టు వెళ్తున్నారు. నేను కూడా వెళ్ళనా? అంత దూరం నడిచెళ్తావా? రేషన్ కోసం 2 గంటలు క్యూలో నిల్చుంటే చాలు, కడుపు నొప్పి తలనొప్పి అని 2 రోజులు మంచం మీద పడుకుంటావు. అక్కడ వేప చెట్టుకి ఉయ్యాలు కడితే తప్పకుండా పిల్లలు పుడతారంటండి. మనకి పిల్లలు పుట్టాలని రాసి ఉంటే తప్పకుండా పుడతారు. ఎంతమంది డాక్టర్లు కలిసాం, ఎందుకు అర్థం చేసుకో? సరే, నీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? జాగ్రత్తగా వెళ్ళరా. ఏంటి ఈ కౌంటర్ ఎవరు లేరా? చెప్పండి సార్. హలో, ఏంటమ్మా? నీ పని చూసుకో, కూర్చో. హే, వెళ్ళి కవర్ తీసుకో. వాడు నేను వెళ్ళినా ఇవ్వడు, నువ్వే వెళ్ళి తీసుకో. హలో అండి. కొరియర్ ఇచ్చి వెళ్ళండి. ఇవాళ కొరియర్ బోలర్ రాలేదండి, కస్టమర్లో వచ్చాను. షర్ట్స్ కొనాలండి. ఓకే, సైజ్ చెప్పండి. మీరే గెస్ట్ చేయండి. గెస్ట్ చేయండి. హలో 42 అండి. ఈ రో అంతా 42. మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఆ షర్ట్ ఇవ్వండి. అవన్నీ కాస్ట్లీ. కస్టమర్ ఏది అడిగితే అది ఇవ్వండి ప్లీజ్. అది ఆ బ్లూజ్ అండి, మీ సల్వార్ కి మ్యాచింగ్ గా ఉంది. కలర్ బాగుంది, బ్లూ. ఇవన్నీ ప్యాక్ చేయండి. కౌంటర్కి వెళ్ళి బిల్ కట్టండి, అన్నీ అక్కడికే వస్తాయి. బై మిస్టేక్ 1 0 ఎక్స్ట్రా యాడ్ చేశారు చూడండి. నేను ముందే చెప్పాను 100 150 షర్ట్లు ఈ రోలో ఉన్నాయని. అయ్యో, నేను ఆ సెన్స్ తో లేదండి. నేను బేసిక్ గా క్యాష్ క్యారీ చేయను, ఓన్లీ కార్డ్స్. కాది బండారు, మరి కార్డ్ మిషన్ ఉంటుందో లేదో. ఆల్ కార్డ్స్ ఆర్ యాక్సెప్టెడ్. అప్డేట్ అయ్యారన్నమాట. వెరీ గుడ్, సూపర్. వెళ్ళి బిల్ కడతారా? ఈ షర్ట్ ఎలా ఉంది? బాగుందా? సూపర్ గా ఉంది. ముత్తొస్తున్నారా? అటు చూస్తున్నారేంటి? వెళ్ళి బిల్ పే చేయండి. పేమెంట్ తర్వాత అండి, ముందు ట్రై చేస్తాను. హలో, ఒక్క షర్ట్ ట్రై చేస్తే చాలు, అన్ని ఒకే సైజ్ ఒకే ఫిట్టింగ్. అయినా ట్రై చేసి చూసుకోవాలి కదండి. పని పట్ట లేనట్టు. అబ్బా, ఎంత కరెక్ట్ గా చెప్పారండి. ఈ రోజంతా మీ షాప్ కి వచ్చి షర్ట్లు కొని ట్రయల్ చేయడమే పనిగా పెట్టుకున్నాను. ఇప్పుడే వస్తానండి. కావ్య, కమ్ కమ్ కమ్, ఇక్కడ రా. ఏంటి? బాగుందా? చూడు, కస్టమర్ అడిగిన షర్ట్ తీసేయడమే నా జాబ్. బాగుందా బాగోలేదా మీరే చూసుకోవాలి. అంత కోపం ఎందుకండి? ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కదా అడుగుతాడు. అదేనండి, ఇక్కడికి వచ్చే వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ వైఫ్ ఉంటుంది. వాళ్ళకి ఏది నచ్చితే అదే కొంటారు. కానీ నాలాంటి సింగిల్ గా వచ్చే కస్టమర్స్ కి దిక్కెవరండి? మీలాంటి సేల్స్ గర్ల్స్ కూడా హెల్ప్ చేయకపోతే మేమేమైపోవాలండి? బాగుందా? కొంచెం బ్రైట్ అయింది కదా. 1 మినిట్, ఇప్పుడు వస్తాను. ఏమండి, డాక్టర్ విమల గారిని కలవాలి. మీరు వెళ్ళి అక్కడ స్లిప్ రాయించుకోండి, పిలుస్తారు. కంగ్రాట్స్ అమ్మా, అంతా నార్మల్ గానే ఉంది. బయట వెయిట్ చేయండి, పెద్ద డాక్టర్ గారు పిలుస్తారు. రిపోర్ట్స్ చూశాను, కన్ఫర్మ్. కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి. తలనొప్పి వాంతులు అయినా సరే కంగారు పడిన అవసరం లేదు, కామనే. ఇక నుంచి బాగా తినాలి, రెస్ట్ తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం సంతోషంగా ఉండాలి. ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఈ టాబ్లెట్స్ వాడండి. డాక్టర్ గారు మళ్ళీ చెకప్ ఎప్పుడు రమ్మంటారు? 21st కి. ఏమండి, మన ఇంటి మహాలక్ష్మి మనకి 12 బిడ్డను ఇవ్వబోతోంది. మన రైస్ మిల్ లో పనిచేసే వాళ్ళందరికీ భోజనాలు పెట్టించి కొత్త బట్టలు ఇప్పించండి, చాలా సంతోషిస్తారు. నా బంగారు తల్లి. ఇప్పుడే కదా ఒకటి పోయింది, ఇంకోటి పోతుంది ఏంది? పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అంట. ఎక్కడ?
ఖాదీ భవన్లో. మొత్తం తడిపేశాడు. దాని చీరు లాగాడు, మా మీద నీళ్లు పోసాడు. ఇంకా పిచ్చాయర్రా. సారీ అక్క. సారీ. ఏంటి సార్ ఇదంతా? ఖాదీ భవన్ లో ఫైర్ అన్నారు. అది సిగ్నల్ బ్రాంచ్ లో ఆల్రెడీ అక్కడ మంటలు కూడా ఆర్పేశారు. బిజినెస్ కూడా మామూలుగానే జరుగుతుంది. మరి ఈ పొగ? 100 రూపాయి. పనిలేదు పాటలేదు, రోజు వస్తా ఉంటాడు. కొనేది లేదు, పిచ్చేది లేదు. నాకేంట్రా తక్కువ? ఒక అమ్మాయికి నచ్చే లక్షణాలన్నీ నాలో ఉన్నాయి కదరా. కానీ అమ్మాయి ఏంట్రా అసలు నువ్వు అయిపోయి చూడదు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ప్రాబ్లం నీలో కాదురా, ఆ అమ్మాయిలో ఉంటుంటది. ఏంట్రా? ముందు మనం చూసిన మోడల్ ఏమేకో కనుక్కోవాలి. నువ్వు చూసిన ఈ మోడల్లో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉందేమో. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది అమ్మాయిల జీవితం అనే పుస్తకంలో ప్రేమ అనే పేజీ ఉండదు, పెళ్లి అనే పదం ఉండదు. నువ్వు చూస్తున్న అమ్మాయికి నిన్ను ప్రేమించిన ఇష్టం లేదా, అసలు ప్రేమ అంటే ఇష్టం లేదా? ముందు అది కనుక్కోవాలి. ఇదంతా కాదు కానీ ఓ పని చేయరా, అమ్మాయికి కొరియర్ పంపు. మ్యారేజ్ ప్రాబ్లమా, లవ్ ఫెయిల్యూరా, జీవితం మీద విరక్తి పుట్టిందా, కులం మతం భాష ఏదైనా దేవుడా దేవుడా దేవుడా, ఎలాగైనా ప్లాన్ వర్క్ అవుట్ చూడు దేవుడా, ప్లీజ్ దేవుడా. బ్రోకరేజ్, కాంటాక్ట్ నాసా. ఎవరై ఉంటారు? ఏం వెతుకుతున్నారు? అది బయటకు వెళ్ళడానికి దారి వెతుకుతున్నాను. ఓ, అరే డోర్ ఇటే ఉంది అంటే దారి కూడా ఇటే. థ్యాంక్స్ అండి. ఎక్స్క్యూజ్ మీ, మాట్లాడాలి. అరే నాసా ప్లాన్ వర్కౌట్ అయింది. చెప్పండి చెప్పండి. నేను ఇక్కడ 3 years గా పనిచేస్తున్నాను. ఓకే ఓకే ప్రతి సంవత్సరం గాంధీ జయంతి రోజున నాకు కొరియర్ వస్తుంది. ఓకే. ఆ తర్వాత వచ్చే గాంధీ జయంతి వరకు ఏ కొరియర్ రాదు. ఓకే నాట్ ఓకే. కానీ ఏంటో తెలియట్లేదు, ఈ మధ్య రోజుకొక కొరియర్ వస్తుంది. ఒక్కొక్కసారి రోజుకి 2-3 కొరియర్స్ వస్తున్నాయి. ఏం జరుగుతుంది? హలో, మీరు చెప్పేది చూస్తుంటే నేనేదో చెత్త కుప్పలో ఉన్న పేపర్లో, రోడ్డు మీద పారేసిన పాంప్లెట్ లో వాటిని ఏరి కవర్ లో పెట్టి మీ పేరు రాసి మిమ్మల్ని చూడడానికి రోజు వస్తున్నా చెప్తున్నారేంటి? మేడం, సార్కి బోల్డ్ అనే పనులున్నాయి. 10:30కి ఆంధ్ర బ్యాంక్ వెళ్ళాలి, 11కి ఐడిబిఐ, 11:30కి టీసీఎస్ ఆఫీస్కి వెళ్ళకపోతే ఆ మేనేజరే నన్ను వెతుక్కుంటూ నా ఆఫీస్కి వస్తాడు. ఏంటో మాట్లాడుతున్నారు? హలో, నేను ఆ సెన్స్ తో చెప్పట్లేదు, కానీ అలాంటి ఐడియా నీ మైండ్ లో ఉంటే దాన్ని వెంటనే మర్చిపో. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకరితో కమిటెడ్. మీరు కూడా కమిటెడే అండి? కమిటెడ్ అంట, కమిటెడ్. మేము కమిటెడే. ఓకే 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 వెళ్ళండి. కమిటెడ్ అంట, కమిటెడ్. కమిటెడ్ అంట, కమిటెడ్. కమిట్ అయిపోయింది. మన దేశంలో టైగర్లు ఫిగర్లేరా తక్కువే. 100 మంది అబ్బాయిలకి 10 మంది అమ్మాయిలే ఉన్నారంట. మనకు నచ్చిన అమ్మాయి దొరకడం అంటే దివాళీకి, సంక్రాంతికి ట్రైన్లో రిజర్వేషన్ దొరికినట్టే. హెవీ కాంపిటీషన్. లేట్ చేయకుండా వెళ్ళి నీ లవ్ గురించి చెప్పి
ఆ అమ్మాయి షాడో కంటే ఎక్కువగా నేనే ఫాలో చేశాను. తనకి బాయ్ ఫ్రెండ్ ఉండే ఛాన్సే లేదు. ఇంకా లేట్ చేయకూడదు, డైరెక్ట్గా లవ్ మ్యాటర్ చెప్పాలి. సడన్గా ఇంటికే కొరియర్ వచ్చిందని షాక్ అవ్వకు. ఈ కొరియరే కాదు, నీకొచ్చిన ప్రతి కొరియర్ని పంపింది నేనే. అవును కావ్య, ఫస్ట్ టైం నేను చూసినప్పుడే నువ్వు నాకు బాగా నచ్చావు. నిన్ను రోజు చూడాలని, నీతో టైం స్పెండ్ చేయాలని నాకు నచ్చని కొరియర్ జాబ్లో చేరాను. నీ వల్ల నాకు ఈ కొరియర్ జాబ్ కూడా బాగా నచ్చింది. నా లవ్ ఎక్స్ప్రెస్ చేసే లోపే నువ్వు ఆల్రెడీ కమిటెడ్ అని చెప్పావు. అప్పుడు పెరిగిన బీపీ ఇప్పటిదాకా తగ్గలేదు. పిచ్చెక్కిపోతుంది కావ్య. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, నేను కమిటెడ్ అని చెప్పింది మాత్రం నిన్నే. ఐ లవ్ యూ కావ్య. ఐఎమ్ సారీ, ఐ ట్రైడ్ మై బెస్ట్. మీ వైఫ్కి మిస్క్యారేజ్ అయింది. మీరు చెప్పినట్టే మందులన్నీ కరెక్ట్గానే వాడాం డాక్టర్. అయినా ఎందుకు ఇలా జరిగింది? ఒక గర్భిణికి మనం మెడికల్గా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మిస్క్యారేజ్, ఇట్ హ్యాపెన్స్. ఇందులో మీ పొరపాటు ఏం లేదు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ఐఎమ్ రియలీ సారీ. నాకు మాత్రం అమ్మాయి నా బంగారు తల్లి, మన ఇంటి మహాలక్ష్మి మనకి 12 బిడ్డనివ్వబోతోంది. ఏదో దొంగమైన 2 గేమ్ లోపల పిచ్చిన ఆమె ఏదో ఇంటిలో చెప్పిన కుట్రాలు ఎలా కూర్చుందో చూడు. ఎప్పుడైతే పెట్టిందో అప్పుడే ధైర్యం దాపించింది. వంశంకురాన్ని కడుపులోనే కాటికి పంపిన ముదష్టమది. సిస్టర్, స్ట్రెచర్ తీసురండి. పల్స్ పని చేయట్లేదు, చనిపోయింది. పాపం పొద్దున్నే అబార్షన్ అయింది ఆమెకి. అయ్యో, ఆ భాషణ అయిందని ఆత్మహత్య చేసుకుందా? ఏంటండి ఇది? హలో యా సార్, ఈరోజు మీనా అబార్షన్ అయిపోయింది. మిగతా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసావా? అక్క, ఏమైందక్క? ఈ టైంలో పడుకున్నావేంటి? ఏమైంది? ఏం లేదురా, కొంచెం హెడేక్ అనిపిస్తుంది. పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు పక్క వీధిలో ఉన్న క్లినిక్ వెళ్ళొచ్చాం. ఏం బావా, అక్కేం లేదంటుంది, నువ్వేమో క్లినిక్ అంటున్నావు. అసలు ఏమైంది? అంటే ఇప్పుడు చెప్పావా? కంగారు పడ్డానికి ఏం లేదురా, గుడ్ న్యూసే. మీ అక్క ప్రెగ్నెంట్ అని చెప్పారు. ప్రెగ్నెంట్? బావా 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 బావా, కంగ్రాట్స్ బావా, సూపర్ న్యూస్ బావా. అక్క కంగ్రాట్స్, అక్క కంగ్రాట్స్. చాలా హ్యాపీగా ఉంది అక్క, చాలా హ్యాపీగా ఉన్నాను అక్క. కానీ ఈయన గారిలో కాకుండా ఒక అందమైన ఆడపిల్లం కానివక్క. ఓకే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే 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 ఓకే. స్వీట్ చేసావు కదా, వెళ్ళి తీసుకురా. సూపర్. వీడికి కూడా బావా, 12 ఏళ్ల తర్వాత మంచి శుభవార్త విన్నాం. ఈ వీధిలో హాస్పిటల్ వద్దు, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఈ హైదరాబాద్ లోనే ది బెస్ట్ హాస్పిటల్లో ది బెస్ట్ డాక్టర్ దగ్గరికి అక్కని చెకప్ తీసుకెళ్తున్నాం. అక్కడే డెలివరీ కూడా. ఓకేనా? ఇది ఫిక్స్. అంతే. కంగ్రాచులేషన్స్ బావా. ఎంత గొప్ప న్యూస్ చెప్పు. ఓన్లీ స్వీటేనా? పార్టీ బావా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఇస్ ఎవ్రీథింగ్ సెట్? ఎస్ సార్. గుడ్. యాజ్ యు ఆల్ నో, మందులతో కొన్ని వ్యాధుల్ని బాగు చేయొచ్చు. మందులతో బాగు చేయలేని ఆపరేషన్తో బాగు చేయొచ్చు. కానీ మందులతో గానీ ఆపరేషన్తో గానీ బాగు చేయలేని కొన్ని సమస్యలుంటాయి. వాటిని ఎలా బాగు చేయాలి? నేను ఇప్పుడు మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను. ఇతను జర్మనీలో పెద్ద బిజినెస్ మ్యాన్. ఒక యాక్సిడెంట్లో తన కంటి చూపు పోగొట్టుకున్నాడు. నా రీసెర్చ్ మూలంగా తనకి కంటి చూపు తిరిగి వచ్చింది. ఇప్పుడు 5-6 మీటర్ల వరకు తను చూడగలుగుతున్నాడు. ఇతను యూరోప్ లో ఒక ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్. మ్యాచ్ ఆడేటప్పుడు స్పైనల్ కార్డ్ ఇంజరీ అయి బెడ్ రిటర్న్ అయిపోయాడు. జస్ట్ అ వెజిటబుల్. ఈ రోజు తను నడవగలుగుతున్నాడంటే కారణం నా రీసెర్చ్. మీరు క్లిప్పింగ్స్ లో చూసిన వాళ్ళందరికీ ఎలా నయమైంది? ఈ రీసెర్చ్ పేరేంటి? ఈ రీసెర్చ్ మెడికల్ ఫీల్డ్ లో ఒక టర్నింగ్ పాయింట్. రేపటి మెడికల్ సైన్స్ ని మార్చబోయే ఒక గొప్ప శక్తి. వాట్ ఇస్ దిస్ మిరకల్? ఎనీబడీ? డాక్టర్ రావ్? నో ఐడియా డాక్టర్. స్టెమ్ సెల్స్. ఈ స్టెమ్ సెల్స్ రీసెర్చ్ అనేది మెడికల్ ఫీల్డ్ ఒక కొత్త డెవలప్మెంట్. ఈ విషయంపై డాక్టర్లైన మనకు కూడా చాలా సందేహాలు ఉండొచ్చు. సో ఐ షల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఒక స్త్రీ గర్భవతి అయిన వెంటనే గర్భసంచిలో తయారయ్యేవే ఈ స్టెమ్ సెల్స్, ఫీటల్ స్టెమ్ సెల్స్. ఈ స్టేజ్ తర్వాత ఈ స్టెమ్ సెల్సే ఎదిగి పిండానికి అవయవాలుగా మారి కొన్ని నెలల తర్వాత
బిడ్డగా పుడుతుంది. ఈ అడ్వాన్స్ స్టేజ్ తో మనకు ఉపయోగం లేదు. మన రీసెర్చ్ కావాల్సింది గర్భం దాల్చిన వెంటనే ఉండే స్టెమ్ సెల్స్. దట్ ఈస్ విదిన్ ఎ ఫ్యూ డేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఎర్లియర్ ద బెటర్. ఇంతకు ముందు మీరు చూసిన పేషెంట్స్ లాగా పార్కిన్సన్స్, అల్జైమర్స్, క్రానిక్ న్యూరలాజికల్ డిజార్డర్స్ తో బాధపడే పేషెంట్స్ శరీరంలో దెబ్బతిన్న టిష్యూస్ కి ఈ స్టెమ్ సెల్స్ లెక్కించి డ్యామేజ్ అయిన సెల్స్ కి ప్రాణం పోసేదే ఈ రీసెర్చ్. ఈ స్టెమ్ సెల్స్ కాకుండా మన శరీరంలో ఉండే బోన్ మ్యారోలోను, బిడ్డ పుట్టినప్పుడు బొడ్డు పేగులోను స్టెమ్ సెల్స్ ఉంటాయి, విచ్ ఇస్ అడల్ట్ స్టెమ్ సెల్స్ అండ్ అంబ్లికల్ కార్డ్ స్టెమ్ సెల్స్. పేరెంట్స్ ఈ అంబ్లికల్ కార్డ్ స్టెమ్ సెల్స్ ని ఫ్యూచర్ యూస్ కోసం స్టెమ్ సెల్స్ క్లినిక్ లో ప్రిజర్వ్ చేస్తున్నారు. కానీ ఈ రెండు స్టెమ్ సెల్స్ లో ఉన్న మైనస్ ఏంటంటే ఇవి లభించే సంఖ్యలో గాని, ఎలాంటి కణాలుగానైనా మారే శక్తిలో గాని ఫీటల్ స్టెమ్ సెల్స్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. సో మనకున్న ఆప్షన్ ఫీటల్ స్టెమ్ సెల్స్ మాత్రమే. రీసెర్చ్ కి వందల్లో స్టెమ్ సెల్స్ కావాల్సి వస్తుంది. అన్ని స్టెమ్ సెల్స్ దొరకాలంటే కన్సీవ్ అయిన వెంటనే అబార్షన్స్ జరిగి తీరాలి. మీరు చెప్పే ఫీటల్ స్టెమ్ సెల్స్ వీలైనంత త్వరగా దొరకాలంటే ఆ పర్టికులర్ టైంలోపే అబార్షన్ జరగాలి. అలా 100కి 1 జరుగుతుంది. 100కి 20-30 అబార్షన్స్ జరిగితే అన్ని ఎలా జరుగుతాయి సార్? అవి జరగవు, మనమే జరిపించాలి. నెల తప్పితే కన్ఫర్మేషన్ కోసం చెకప్కి మన దగ్గరికి వస్తారు. వాళ్ళు కన్సీవ్ అయి ఉంటే బలానికని చెప్పి వాళ్ళకి మనం ఈ మాత్రలు ఇస్తాం. మన ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాళ్ళు ఈ టాబ్లెట్స్ వాడాక విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. కడుపుతో ఉన్నప్పుడు నొప్పి వస్తే భయంతో మన దగ్గరికే వస్తారు. అప్పుడు చెకప్ పేరుతో అబార్షన్ చేసి ఎర్లీ స్టేజెస్లో ఉన్న పిండంలోని స్టెమ్ సెల్స్ తీసి ప్రిజర్వ్ చేసి యూరోపియన్ కంట్రీస్కి పంపిస్తాం. బట్ ఇట్స్ ఇలీగల్ సార్. It is illegal. Some say it is immoral. But it is highly rewarding. Huge money. పాపం కదా సార్. ఏమవుతుంది డాక్టర్? ఓ 6 నెలలు ఏడుస్తారు, తర్వాత రొటీన్, మళ్ళీ నెల తప్పి డెలివరీ కోసం మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు రీసెర్చ్ కి వందల సంఖ్యలో స్టెమ్ సెల్స్ అవసరం ఒకే టైంలో. సో దగ్గరగా 50-60 అబార్షన్స్ చేయాల్సి వస్తుంది. ఇది నా ఒక హాస్పిటల్లోనే జరిగితే నేషనల్ న్యూస్ అయిపోతుంది. మీడియా మన పట్టుకుని ఏకేస్తుంది. నువ్వు విజయవాడ చూసుకో, నువ్వు వైజాగ్. ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ మ్యాటర్. ఎందుకంటే న్యాచురల్ గా మిస్క్యారేజ్ అయినా కూడా ఆ స్టెమ్ సెల్స్ ని యూజ్ చేయకూడదని వరల్డ్ వైడ్ బ్యాన్ చేసేశారు. మామూలుగా ఏ డాక్టర్స్ దీనికి ఒప్పుకోరు. సో కీప్ ఇట్ వెరీ కాన్ఫిడెన్షియల్. 3వ కంటికి తెలియకూడదు. ఈ ఆపరేషన్ జరిగిన వెంటనే మీ అకౌంట్స్ లోకి కోట్లు వచ్చి పడతాయి. ప్లీజ్ టేక్ కేర్. గుడ్ లక్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ హైదరాబాద్. సార్, రేపు హాఫ్ డే పర్మిషన్ కావాలి. దేనికమ్మా? రేపు నాకు పెళ్లి చెప్పులు. అరే చాలా సంతోషం అమ్మా. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడమ్మా? సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. వెళ్ళరమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాది సార్. కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా. నువ్వు పని చూడు. ఇంత పెద్ద హాస్పిటలే చాలా ఖర్చు అవుతుందేమో. చీఫ్ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. ఎక్కడ ఉన్నారు? అటువైపు ఫస్ట్ రూమ్కి వెళ్ళండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. కన్ఫర్మ్ అండి, అంతా బాగానే ఉంది. పెద్ద డాక్టర్ గారిని కలవండి, మిగతా విషయాలు ఆయన చెప్తారు. అంతా నార్మల్ గానే ఉంది. ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఈ మందులు వాడండి. టేక్ కేర్. ఎటువంటి పాలసీ నాకు అవసరం లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఒకవేళ తీసుకోవాలనుకుంటే నీకే ఫోన్ చేస్తాను, ఓకేనా? నా పేరు మాణిక్యం. నేను గుడివాడలో ఉన్న లక్ష్మీ హాస్పిటల్లో వార్డ్ బాయ్ గా పనిచేస్తున్నాను. ఉండవా? మిషన్ ఎక్కడా? తొందరపడితే అయిపోద్దా? ఓ అడవుడు పెట్టేస్తా. కృష్ణమూర్తి గారు, నా సెల్ ఫోన్ మర్చిపోయాను. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? రింగ్ చేసి చూస్తాను. రింగ్ అవుతుంది, ఎవరు ఎత్తట్లేదు. ఎక్కడ మర్చిపోయి ఉంటాను? నూటికి 20-30 అబార్షన్స్ జరిగితే అన్ని ఎలా జరుగుతాయి సార్? అవి జరగవు, మనమే జరిపించాలి. అప్పుడు చెకప్ పేరుతో అబార్షన్ చేసి స్టెమ్ సెల్స్ తీసి ప్రిజర్వ్ చేసి యూరోపియన్ కంట్రీస్ కి పంపిస్తాం.
ఏంటి మనకి ఈ టైంలో వచ్చావు? ఫోన్ మర్చిపోయాను. సరే. రాజు మాణిక్య ఈరోజు లీవ్ పెట్టారు సార్, ఊరు వెళ్తాను. ఏం సార్? సార్ ఈ కొరియర్ స్లిప్ చూసి డీటెయిల్స్ చెప్తారా ప్లీజ్? ఓ నిన్న బుకింగా? ఒక్క నిమిషం. 5216-132. అవును, నిన్న రాత్రి బుకింగ్ టైం అయిపోయిన తర్వాత ఒక అతను వచ్చాడండి. ప్లీజ్ సార్, ఇందులో మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి సార్. ఇది హైదరాబాద్ లో ఉన్న సత్యమూర్తి గారికి, అదే సార్ సోషల్ యాక్టివిస్ట్ సత్యమూర్తి గారికి పంపించాలి సార్. చాలా అర్జెంట్ సార్. ఇవి వెళ్ళకపోతే డేంజర్ సార్. కావాలంటే కొంచెం ఎక్కువ డబ్బులు అవేమి ఇస్తాను. వద్దులేండి, ఇవ్వండి. మెడిసిన్స్ అంటున్నారు, పైగా సత్యమూర్తి గారికి అంటున్నారు. అవును సార్. గుడివాడ పార్సల్ డిస్పాచ్ అయిపోయిందండి. హెడ్ ఆఫీస్కి పంపించి డిస్పాచ్ చేయాలి. సరే, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మీరేం టెన్షన్ పడకండి సార్. 20 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ లో ఉన్నాం. ఏదే సమస్య లేదు. ఈ వాటికి ఆ కవర్ హైదరాబాద్ చేరిపోయి ఉంటుంది. ఎవడికి పంపకూడదు వాడికే పంపాడు. మీడియా మొత్తం ఆ సత్యమూర్తి యాక్టివిటీస్ ని గమనిస్తోంది. ఈ విషయం గాని బయటకు వస్తే నేను, నువ్వు, మన కుటుంబం మొత్తం చల్లపల్లి జైల్లో చావాల్సిందే. సార్ నేను జాగ్రత్తగానే ఉన్నాను సార్. సార్ చెప్పండి. వెంటనే ప్రొఫెషనల్ కొరియర్స్ మెయిన్ హబ్ కి వెళ్ళు. మనకు కావాల్సిన కొరియర్ ఒకటి అక్కడ ఉంది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ డెలివరీ కాకూడదు. నా చేతికి రావాలి. ఇది ఆ సత్యమూర్తికి సంబంధించిన మ్యాటర్. చాలా సెన్సిటివ్. హలో, ప్రొఫెషనల్ కొరియర్స్. సార్ నమస్తే, నా పేరు మాణిక్య సార్. నేను గురువాడ నుంచి జూబ్లీహిల్స్ నుండి సత్యమూర్తి గారు కొరియర్ చేశాను సార్. అది ఇప్పుడు నేనే పర్సనల్ గా ఇద్దాం అనుకుంటున్నాను. అది కొంచెం హోల్డ్ లో పెట్టండి సార్. ఆ ప్యూరీ డీటెయిల్స్ ఇస్తాను. ఫోన్లో అవన్నీ చెప్పలేము సార్. ఐడి ప్రూఫ్ తీసుకుని ఇక్కడికి రండి, చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, పీఓడి కాపీ సార్. కొంచెం స్టేటస్ చెప్తారా? ఒక్క నిమిషం. డిస్పాచ్ సెక్షన్కి వెళ్ళి చెక్ చేయండి. ఓకే సార్. నేను ఇంతకు ముందు మీకు ఫోన్ చేసింది కొరియర్ చేసింది అతనే, మాణిక్యం. కొంచెం అర్జెంట్గా ఇవ్వాలండి. మాకు ఇస్తే మేము తీసుకెళ్ళిపోతాం. సార్ ఇప్పుడే కొరియర్ బై డెలివరీకి తీసుకుని వెళ్ళాడు. ఒకసారి కొరియర్ బాయ్కి ఫోన్ చేసి తనకి రమ్మని చెప్పండి సార్. ప్లీజ్ సార్. మా రూల్స్ ఒప్పుకోవండి సార్. ప్లీజ్ సార్, కొంచెం ఎమర్జెన్సీ అండి, అర్థం చేసుకోండి. ప్లీజ్ సార్, ఒకసారి ఫోన్ చేయండి. ఏంటి సార్ మీరు కరెక్ట్ గా లంచ్ టైంకి వచ్చేస్తారు? అర్జెంట్ సార్, అందుకే. ఫోన్ ఎక్కడున్నాడో తెలిస్తే మేము వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాం. నా ఏరియా కవర్స్ కొంచెం అందుకో. తీసుకో. సార్ ఏమైంది సార్? ట్రాఫిక్ లో ఉన్నాడేమో, లిఫ్ట్ చేయట్లేదండి. సరే సార్, మళ్ళీ ట్రై చేసి చూడండి సార్. ప్లీజ్ సార్. ఏంటండి మీరు? చెప్పాను కదా మీకు. ఈ లిస్ట్ చూడండి. ఈ పాటికి నలుగురికి డెలివరీ ఇచ్చి ఉంటాడు. లిస్టు ప్రకారం తర్వాత ఉన్న కొరియర్స్ బషీర్బాగ్, మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్ ఏరియాలోనే ఉన్నాయి. అవిచ్చి జూబ్లీ హిల్స్ లో ఉన్న సత్యమూర్తి గారికి కూడా ఇంకో అరగంటలో డెలివరీ ఇచ్చేస్తాడు. విజయవాడ నుంచి వచ్చి మన వ్యాన్కి యాక్సిడెంట్ అయిందంట. మేనేజర్ గారు రమ్మంటున్నారు. పద. సార్ 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 ప్లీజ్ ఉండండి సార్. సార్, కొరియర్ డిస్పాచ్ అయిపోయిందంట. ఆ రూట్ లిస్ట్ నా దగ్గర ఉంది. ఎలాగైనా కొరియర్ బాల్ పట్టుకుని నేను కవర్ తీసుకుంటాను. ఎవరికి డౌట్ రాకూడదు. మనకు కావాల్సింది ఆ కవరే. డోంట్ వరీ సార్, నేను చూసుకుంటాను. రైట్. ఆ కొరియర్ బాయ్ సత్యమూర్తి ఇంటికి వెళ్లే ముందు ఇప్పుడు మీరున్న అడ్రస్ లో కొరియర్ ఇవ్వడానికి వస్తాడు. వాడి దగ్గర మనకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కవర్ ఉంది. వాడు రాగానే అతను హోల్డ్ చేసి నాకు ఫోన్ చేయండి. నేను వెంటనే వస్తాను. బీ అలర్ట్, కేర్ఫుల్గా ఉన్నది. ఓకే.
నువ్వు వెంటనే కోటిలో ఎక్స్వెల్ లగేజ్ కార్నర్ షాప్కి వెళ్ళు. అక్కడ ఎనీ టైం ఒక కొరియర్ వస్తాడు. వాడి దగ్గర మనకు సంబంధించిన ఇంపార్టెంట్ కవర్ ఉంది. వాడిని అలాగే మాటల్లో పెట్టి అక్కడి నుంచి వెళ్ళకుండా చేసి నాకు వెంటనే ఫోన్ చేయి. నేను అక్కడికి వస్తాను. ఓకే ఓకే సార్. అరే ప్రొఫెషనల్ కొరియర్స్. సార్ ఇక్కడ సత్యనారాయణ గారు అంటే మీరేనా? నేనే. ఏం కావాలి? కొరియర్ వచ్చింది సార్, సంతకం పెట్టండి. కొరియరా? నాకా? సార్ సార్ సంతకం పెట్టాలండి సార్. ఏమయ్యా, పైన పిల్లోడు కుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఆ మాత్రం కనికరం లేదటయా నీకు? బుద్ధి లేదటయా? ఇటు తిరుగు. ఆ? ఎందుకు సార్? సేఫ్టీకయ్యా, సెక్యూరిటీ. షాపులో ఇన్ని బ్యాగులు ఉన్నాయి. నేను పైకి వెళ్ళి కిందకు వచ్చే లోపు ఈ బ్యాగులన్నీ తీసుకుని నువ్వు పారిపోతేనో. వస్తున్నా నాన్న. ఏమయ్యా, ఎవరైనా వస్తే ఆ బ్యాగులు అమ్ము. లెఫ్ట్ లో ఉన్న వాటికి 15% డిస్కౌంట్ అని చెప్పు. సరిపోద్దా? ఇక్కడ ఎస్వీ లగేజ్ కార్నర్ షాప్ ఎక్కడ? ఆ చౌరస్తా దగ్గర. సార్ సార్ తొందరగా సంతకం పెట్టండి సార్. అది చాలా పార్కర్ పెన్ 1940 తయారీ, గోల్డ్ నిప్పు. మా నాన్నగారు ఇచ్చారు. ఉన్నారా? చచ్చారు, కానీ పెన్ను గన్ను. వస్తున్నానా? అదేమో తినేసి పడుకుంటది. నాకు వచ్చే చెప్పలు. ఈ కొరియర్ జాబ్ చేసాకంటే పెడత కింద పప్పు అమ్ముకుని బతకడం బెటర్. అసలు ఈ ముఖానికి కొరియర్ పంపించడం అనాలి. కొరియర్ బాయ్ ఎవరైనా ఇక్కడికి వచ్చాడండి? ఇక్కడ కే కొరియర్ బాయ్ రాలేదు, రాడు కూడా. ఎందుకు సార్ అలా కోపడతారు? కొరియర్ బాయ్ వచ్చాడా? చెప్పాను కదా, నేను కొరియర్ బాయ్ ఎప్పుడు చూడలేదు. అసలు నాకు కొరియర్ అంటేనే అలర్జీ. బ్యాగ్ కొంటావా? 15% ఆఫ్. బై 1 get 1 ఫ్రీ. వెనకాలది కొత్త స్టాక్. ముందు కొరియర్ అంటే కొరియర్. చెప్పు. ఇక్కడ కొరియర్ బాయ్ ఇంకా రాలేదు. షాపు ఓనర్ అడిగితే అతనే కన్ఫర్మ్ చేసి చెప్పాడు. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను సార్. నేనంతా చూసుకుంటాను. యూ డోంట్ వరీ సార్. వెరీ గుడ్, బీ కేర్ఫుల్. గుజ్జులు, కొండలు, బంగారం. థ్యాంక్స్ అండి. కూర్చుందావు నాన్న? కూర్చుందాం. టైం మొత్తం పెద్ద అయ్యాక ఇనార్బిట్ మాల్ లాంటి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కి ఓనర్ అవ్వాలి. నా బంగారు కొండ. ఇందాక ఇక్కడ కూర్చున్న ఓనరు ఓనరా? 25 సంవత్సరాల నుంచి ఈ షాప్ కి నేనే ఓనరు. మరి ఇందాక నల్లగా స్ట్రైప్ షర్ట్ వేసుకున్న అతను? వాడొక పనికి మాలిన కొరియర్ బాయ్. కొరియర్ బాయ్? అవును. హలో హలో కొరియర్. ఎరా చెప్పు, ఏమైంది? సార్ ఆ కొరియర్ బాయ్ వచ్చాడు కానీ మిస్ అయిపోయాడు సార్. అక్కడ ఏం పీకుతున్నావు నువ్వు? నేను అలర్ట్ గానే ఉన్నాను. బయట వాడి కోసం వెయిట్ చేస్తున్నాను సార్. ఇంతలో వచ్చి వెళ్ళిపోయాడు. ఎలా ఉంటాడు? ఏ బండి? బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు సార్. బ్లాక్ స్ప్లెండర్. ఎట్టెళ్ళాడు? కోటి సర్కిల్ లో నుంచి యూటర్న్ తీసుకున్నాడు సార్. కోటి బండి యూటర్న్ చేయరా? యూటర్న్ చేయ. బ్లాక్ షర్ట్ సార్, బ్రౌన్ షర్ట్. అవును సార్, అవును సార్. వాడే 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 బండి చెప్పు. చిల్లడ్రా వీడు. దొరికి మిస్ అయిపోయినా. సార్ గోమాత ఎన్క్లేవ్ ఎక్కడ సార్? సింపుల్. ఎదురుగా వెళ్తే మెట్రో రైల్ వర్క్ జరుగుతుంది. యూటర్న్ తీసుకోండి, లెఫ్ట్ కి రైట్ కి వెళ్ళండి, వచ్చేస్తుంది. అమ్మయ్యా, థ్యాంక్స్ సార్. ఒక్క నిమిషం, కొంచెం నాకు సాయం చేసి పెడతారా? చెప్పండి సార్, మీకోసం ప్రాణం ఇస్తాను. చెప్పండి. లెటర్ వచ్చింది, చదివి పెడతారా? చూడ్డానికి మంచి మనిషిలా ఉన్నాడు, పాపం చదువు రాదనుకుంటా. ఇవ్వండి సార్, చదివి పెడతాను. మహారాజశ్రీ పూజ్యులైన కనకలింగేశ్వరరావు గారికి నమస్కారం. పుట్టుబుద్ధుడిగాక మీ అంత మంచివాడిని చూడలేదు. సామాజిక సేవ చేసే ఉద్దేశంతో పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిలా మిగిలిపోయిన మీరు నా కంటికి అబ్దుల్ కలాంలా కనిపిస్తున్నారు. తెలుగు ప్రజల గుండెల్లో గుడి కట్టించుకున్న చిరంజీవిని చూస్తున్నారు. జనం కోసం మరో జన్మెత్తిన రజనీకాంత్ని చూసాం.
16mm లో తిరుగుతారు, 35mm లో మాట్లాడతారు, 70mm లో పోట్లాడతారు. లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటునవి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. అడిగిన వారికి మాత్రమే దానం చేసేవాడు కర్ణుడు. కానీ మీరేంటండి ఆసుపత్రి వెంట తిరుగుతూ ఎవరికైనా కిడ్నీ కావాలా, ఎవరికైనా కళ్ళు కావాలని అడుగుతున్నా మిమ్మల్ని అసలు ఏమని పిలవాలి సార్? ఏమైంది సార్? గంజి పెట్టి ఇస్త్రీ చేసిన కద్దరు చెట్ల అలా స్టిఫ్ గా ఉండిపోయారు. మీరెవరు? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ లెటర్ రాసింది ఎవరు సార్? బయట చూస్తే 45 డిగ్రీలు ఎండ, చేతులు 110 డిగ్రీలు వేడి. పొద్దున్న మొదలుపెట్టి సాయంత్రం వరకు బట్టల్ని తోమి చేసిందే చేసే బ్రతుకు నాది. ఎవరైనా మంచి షర్ట్ వేసుకొని వెళ్తుంటే ఎక్కడ కొన్నావని అడుగుతారు, ఎవరు ఇస్త్రీ చేశారని అడుగుతారా? నువ్వెంతో మంది కొరియర్ ఇచ్చుంటావు, కానీ నాలాంటి వాడికి ఒక్క కొరియర్ ఇచ్చావా? అందుకేనండి నాలాంటి వారికి ఒక చేంజ్ ఓవర్, ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. మీ ఎంటర్టైన్మెంట్ కన్నా నా ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోతుంది సార్. ఆ లెటర్ రాసింది ఎవరు చెప్పండి సార్. సింపుల్, నా ఎంటర్టైన్మెంట్ కోసం నాకు నేనుగా రాసుకునే లెటర్. ఈ ఎంటర్టైన్మెంట్ కోసం నీకు నువ్వే రాస్తున్నావా? యా. ఎవ్వరే? నువ్వు ఇలా కాదురా. నీకు ఎంటర్టైన్మెంట్. నువ్వు పెద్ద సమర్థహారెడ్డి. నిన్ను కాదురా రే. నీ విగ్గి నువ్వు ఇస్త్రీ చేస్తాను రా. వచ్చాడా? అక్క భోంచేసావా? ఇంకా లేదురా, ఆకలిగా లేదు. ఏంటి అప్పుడే వచ్చేసావు? ఏం లేదక్క, ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఒకరిని కలవాలి, రెడీ అవుదామని వచ్చాను. ఎవర్రా? ఏంటి విషయం? మీటింగ్ పూర్తయ్యాక ఫస్ట్ నీకే చెప్తానక్క. సర్లే. అవును, ఏంటి నీరసంగా ఉన్నావు? మొదట్లో 2-3 నెలలు కొంచెం ఇలాగే ఉంటుందిరా, ఏం తినాలనిపించట్లేదు. ఇలా నీరసంగా ఉన్నప్పుడు డాక్టర్ వేసుకోమని ఒక టాబ్లెట్ ఇచ్చాడు కదా, అది వేసుకున్నావా? వేసుకోలే. ఏంటక్క టాబ్లెట్ ఎక్కడా? ఈ టాబ్లెట్ ఇప్పుడు వేసుకోవాల్సింది కాదురా, రాత్రి భోజనం చేశాక వేసుకోవాలి. అబ్బా, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తావు కానీ మర్చిపోతావు. ఈ టాబ్లెట్లు ఈ దేవుడి దగ్గర పెడతాను, అప్పుడైనా మర్చిపోకుండా వేసుకో, సరేనా? ఆల్ ది బెస్ట్. పెళ్లి చూపులని ఇక్కడ కూర్చున్నావంటే టైం అవుతుంది. పెళ్లి కొడుకు ఇక్కడికే వస్తానన్నాడు. అబ్బా, చాలా అడ్వాన్స్ అయ్యావన్నమాట. ఏదో అనుకున్నాను, పర్లేదే. నాకు తెలియకుండా కోనరే మీ ఎదురింట్లోంచి సైడ్ కొడతాడు అతనా? చిచి, మీ చుట్టాల అబ్బాయి అని చెప్పావు. అతనా? అతనికి రాఖీ కట్టి 5 years అయింది. సస్పెన్స్ చాలు. ఎవరతను? ఎక్కడ చూసావు? తను నేను ఫస్ట్ చూసింది నాకు కొరియర్ ఇవ్వడానికి వచ్చాడు. తనలో ఏదో ఉంది, చూడగానే నచ్చేశాడు. నేను వెళ్ళిన చోటల్లా ఫాలో అవడం మొదలు పెట్టాడు. తను అందరిలాంటి వాడే అనుకున్నాను, కానీ అది తప్పు. నేను తనకి ఎంత స్పెషల్ కాకపోతే నన్ను రోజు చూడాలని నా కోసమే కొరియర్ జాబ్ లో చేరి నన్ను ఇంప్రెస్ చేసేలా కొరియర్స్ ఇస్తాడు. ఆ కొరియర్స్ అన్ని తనే పంపిస్తున్నాడని నాకు అప్పుడే తెలుసు. సో స్వీట్. అసలు నేను ఎప్పుడు పడిపోయానా తెలుసా? ఎక్కడో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మా షాప్ లోనే అనుకుని నాకేమైనా అయిందేమోనని ఆ రోజు తను చేసిన హంగామా అంతా ఇంత కాదు. నన్నెంతగా ప్రేమిస్తున్నాడన్నది ఆ రోజే తన కళ్ళలో చూశాను. ఆ క్షణం నుంచే నేను ప్రేమించడం మొదలు పెట్టాను. నేను లవ్ చేస్తున్నానో లేదో తెలుసుకోవడానికి తను ట్రిక్ ప్లే చేస్తే నేను రివర్స్ ప్లే చేశాను. నేను కమిటెడ్ అని చెప్పింది తన్నే. తను నన్నే చెప్పాడని నాకు తెలుసు. పాపమే, లవ్ చేస్తున్నాడని తెలిసి ఎందుకు ఏడిపించడం? లవర్ నేర్పించకపోతే ఇంకెవరు నేర్పిస్తాం? నువ్వెన్నైనా చెప్పవే. పాపం, అతనెంత ఫీల్ అయి ఉంటాడు. ఫీలింగా? పొద్దునే న్యూస్ పేపర్ కంటే ముందు లవ్ లెటర్ వచ్చింది. ఐ లవ్ యూ కావ్య అని బోల్డ్ గా చెప్పాడు. సడన్ గా అమ్మ రూమ్ లోకి వచ్చింది. తొందరగా రెడీ అవ్వు, గుడికి వెళ్దాం. లేదమ్మా, మీరు వెళ్ళండి. సరే. అమ్మ వెళ్ళాక మళ్ళీ లెటర్ తీసి చదివాను. నీకు కూడా నా మీద సేమ్ ఫీలింగ్ ఉంటే షాప్ లో పర్మిషన్ తీసుకుని రేపు ఈవినింగ్ కాఫీ బార్కి రా, నీకోసం వెయిట్ చేస్తుంటాను. ప్లీజ్ కావ్య, వచ్చే ప్లీజ్. నీ కళ్యాణ్ చేసుకోబోయేవాడిని కలుస్తున్నాను కదా, అందుకే పెళ్లి చూపులని చెప్పి పర్మిషన్ తీసుకున్నాను. ఆహా, బహుత్ బద్మాష్ నిక్లా బాతు. అంటే ఇప్పుడు హీరో కోసం హీరోయిన్ వెయిటింగా?
హలో. ఎరా బయలుదేరావా? మేమందరం కోర్టుకు వచ్చేసాం. సరే సరే, ఆ మిగిలిన కొరేసి వెంకటేష్ గడికి ఇచ్చేసి ఓ పావుగంట ఉంటాను అక్కడ నేను. సరే, లేట్ చేయకుండా తొందరగా వచ్చాయి. ఓకే. హలో హలో వెంకటేష్. చెప్పరా నా సార్? అదే చెప్పాను కదరా నీకు నాకు పని ఉందని. ఒరే కొంచెం వచ్చి కవర్ తీసుకెళ్ళరా, నేను కోర్టుకు వెళ్ళాలి. చెప్పావు కరెక్టేరా, కానీ అనుకోకుండా ఈ రోజు నా ఏరియా డెలివరీసే ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ అయ్యేటప్పటికే టైం పడుతుంది. సారీ రా, ఇంకెవరికైనా చెప్పు. ఉంటా. హలో హలో, అరే అరే ఇప్పుడు చెప్తాడేంటి? ఏం చేయాలి? హలో, ఏం చెప్పరా? చిన్న హెల్ప్ చేసి పెట్టాలరా, నేను అర్జెంట్ గా కోర్టుకి వెళ్ళాల్సిన పని ఉంది. ఒక కొరియర్ కొంచెం డెలివరీ చేసి పెడతావా? రే నీకు తెలుసు కదరా నాకు ఇంపార్టెంట్ పని ఉందని. నాకు తెలుసురా, ఆ వెంకటేష్ గారు సడన్ గా హ్యాండ్ ఇచ్చేస్తాడు నాకు. ఇదొక్కటే వేరే రూట్ లో ఉందిరా, మిగతావన్నీ నేను వెళ్ళే దారిలో ఉన్నాయి. రే నా కోసం రా, ఇంకెప్పుడు నేను ఏ హెల్ప్ అడగను రా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారా? నాకు కోర్టుకి వెళ్ళాలరా. వస్తున్నా పెడే. థ్యాంక్స్ రా. రే ఎందుకు అరుస్తున్నావురా? నీ రైట్ తిరిగి చూడు. అటున్నావేంట్రా? యూటర్న్ తీసుకునిట్రా. ఏంటి యూటర్నా? యూటర్న్ తీసుకుని రావాలంటే 3 కిలోమీటర్లు తిరిగి రావాలి. నా వల్ల కాదు, నువ్వేట్రా. రే నేను యూటర్న్ తీసుకోవడానికి యూటర్న్ కూడా లేదురా, ముందుకెళ్తే నో ఎంట్రీ. సార్ సార్ ధర్మం చేయండి సార్. రే అదంతా నాకు తెలీదురా, నేను అర్జెంట్ గా కావ్యాన్ని కలవాలి. అంతేరా? ప్రేమిస్తుందో తెలియని అమ్మాయి కోసం ఊరంతా తిరుగుతావు, ఒక ఫ్రెండ్ కోసం యూటర్న్ కూడా తీసుకెళ్ళవా? కావ్య కోసం రోజు ఆర్డర్ ఇచ్చాను, అది నా చేతికి వచ్చే వరకే నీకు టైం, లేదా వెళ్ళిపోతాను, నీ ఇష్టం. టెన్షన్ పడకండి సార్, లైట్ తీసుకోండి. నో ఎంట్రీ మీకు కానీ నాకు కాదు. నేను ఎక్కడికైనా వెళ్తాను. నాకు 100 రూపాయలు ఇచ్చారనుకోండి, సర్రుని వెళ్ళి ఇచ్చేసి వస్తా. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు వెళ్ళి కొరియర్ ఇస్తే 50 ఇస్తారు. నువ్వు రోడ్ క్రాస్ చేస్తే 100 ఇచ్చేస్తారా? మీ ఇష్టం సార్. ఆ షాప్ కూడా అసలే ఫాస్ట్, 2 నిమిషాల్లో బోకే ఇచ్చేస్తాడు. ఇంకా ఎంతసేపు రా, నేను బయలుదేరుతున్నా. అరే ఉండు, కారు వచ్చేస్తుంది. నీ టైం బాగుందిరా. ఇదిగో 20 రూపాయలు ఉంచుకుని ఈ కవర్ అడిగివ్వు. ఏంట్రా చూపు, రోడ్డు సరిగ్గా చూసుకో, లేకపోతే ఏ టైర్ కింద పడతావు. ఆగండి బాబు, ఆన్లైన్ ఉంటాను బాబు, కొంచెం ఆగండి బాబు. బాబు 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 బాబు. ఓకేరా, నీకు ఇచ్చిన టైం అయిపోయింది, బాయ్. వాడు వెళ్ళిపోతాడు రా. సరే ఆ 100 ఇస్తా, తొందరగా వెళ్ళు. వారు ఈ ట్యూషన్లో తమ్ముళ్ళ పరిగెడుతున్నాడు. ఇప్పుడేం చూసారు సార్? ఆడు జోబులు కొట్టి పారిపోయినప్పుడు చూడాలి. మారుతాను రన్నరు. సార్ సార్ మా కవర్ ఉంటుంది దగ్గర ఉంది, దానికోసం కొరియర్ ఆఫీస్ కూడా వెళ్ళాం. మిమ్మల్ని చాలా సేపటి నుంచి ఫాలో చేస్తాం. ఆ కవర్ వంటి సార్, కావాలంటే ఐడి కార్డు చూపిస్తాం. ఏ కవరు? సత్యమూర్తి గారి కవర్ అండి. సత్యమూర్తి కవరు జూబ్లీ హిల్స్. అవును సార్. అరే ఇప్పుడే మా ఫ్రెండ్కి ఇచ్చేస్తానండి. ఎవరు సార్ ఆయన? మీరేం టెన్షన్ పడకండి, వాడు చాలా ఫాస్ట్, చాలా తొందరగా డెలివరీ చేస్తాడు. చెప్పు సార్, చిన్న ప్రాబ్లం. ఈ కొరియర్ బై కవర్ ఇంకొకరికి ఇచ్చేసారు, వాడు మిస్ అయిపోయాడు. ఇప్పుడు ఏం చేయలేదు తెలియలేదు సార్. నిజం, ఆ కవర్ ఎవరి దగ్గర ఉన్నా అది ఖచ్చితంగా సత్యమూర్తి ఇంటికి వచ్చి తీరాలి, లేదా ఆల్రెడీ వెళ్ళుండాలి. నేను చెప్పేది విను, అదే చేయి. సత్యమూర్తి ఒక గాంధీవాది, సెక్యూరిటీ బందోబస్తు అంటేనే ఎలర్జీ, ఒంటరిగా ఉంటాడు. సమస్య ఏదైనా డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చేయండి అని ప్రతి మీటింగ్ లో చెప్తుంటాడు. సో టు అప్రోచ్ హిమ్ ఇస్ నాట్ కాంప్లికేటెడ్. ఎవరి కోసం అండి? సత్యమూర్తి సార్ కలవాలి. సార్ నమస్తే. చెప్పండి సార్, మాది జడ్చర్ల వెల్ఫేర్ అసోసియేషన్ సార్. జడ్చర్లలో కెమికల్ ఫ్యాక్టరీ ఉంది, దాని నుంచి వచ్చే వేస్ట్ అంతా దగ్గరలోని చెరువులో కలిపేస్తున్నారు. కానీ ఊరు వాళ్ళంతా తాగడానికి వంటకి ఆ చెరువు నీళ్ళే వాడుతున్నారు. అందువల్ల కలరా డయేరియాతో పాటు ఇంకా అంతుపట్టిన రోగాలు కూడా వస్తున్నాయి. ఫ్యాక్టరీ ఓనర్లకు చెప్పాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, ఆఖరి కలెక్టర్కి అర్జీ కూడా పెట్టుకున్నాం. కానీ ఎవరు పట్టించుకోలేదండి. అందుకే మీ దగ్గరకు వచ్చాం. కంప్లైంట్ ఇచ్చి ఎన్నాళ్ళైంది? ఆ ఊరి వాళ్ళే ఆ నీళ్లు వాడుతున్నారా, లేక వేరే ఊరి వాళ్ళు కూడా వాడుతున్నారా? ఈ కలెక్టరే కదా ఇంతకు ముందు వరంగల్లో ఉండేవాడు.
సార్ మీరా డైలీ టీవీలో చూస్తున్నాను సార్. అతను కొడుతున్నారు సార్. మీలంటే లుక్కలుంటే చాలు సార్, దేశం జెట్ స్పీడ్ లో ముందుకెళ్తుంది. సార్ కొరియర్. సార్ షేక్ హ్యాండ్ సార్. థ్యాంక్ యూ సార్. మాణికం లక్ష్మీ హాస్పిటల్ గుడివాడ. సార్ కొంచెం వాటర్ ఇస్తారా? వాటర్. ఎవరెందుకు తీస్తున్నారు? అసలు మీరెవరు? ఏంటి సార్ మీటింగ్ లో ఉన్నారు? ఇందాక కొరియర్ ఇచ్చాను. తెలుసు. సార్ సైన్ చేసి నా పెన్ కూడా మర్చిపోయారు. పెన్నే కదా, తీసుకో. ఇది కాదు సార్, నాకు నా పెన్నే కావాలి. ఇది తీసుకోవయ్యా. సార్ నా లవర్ పెన్ సార్, ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. నాకు నా పెన్నే ఇవ్వండి సార్. చెప్తే నీకు అర్థం అవట్లేదా? సార్ మీకే అర్థం కావట్లేదు సార్. లవ్ ఫీల్ సార్. పర్లేదు సార్, మీటింగ్ అయ్యేంత వరకు బయట వెయిట్ చేస్తాను. ఓకేనా? ముందు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి సార్ మాట్లాడుతుంటే తోస్తున్నారు? వెళ్ళండి సార్. సార్ వచ్చాక పెన్ తీసుకెళ్తాను. చెప్తే అర్థం కావట్లేదా? వెళ్ళి ఇక్కడి నుంచి. ఏంటి సార్ మీ ప్రాబ్లం? అయ్యో సార్ ఏం కాలేదు కదా సార్, కావాలని చేయలేదు సార్. సారీ సార్, మీరే కదా ఇందాక. ఎవరా మీరు? నా గురించి ఆలోచించుకు. ఆ కవర్ బిల్లుకు దొరకకూడదు. పట్టుకుంటా.
స్విచ్ ఆఫ్ వస్తోంది. ఖాదీ భవన్ కి ఫోన్ చేయి, అక్కడికి వచ్చాడేమో. అక్కడికి రాలేదంట. మాణిక్యం అని ఎవరో వార్డు బాయ్ ఆ కవర్ పంపించాడు, కానీ ఆ కవర్ లో ప్రిస్క్రిప్షన్ టాబ్లెట్స్ తప్ప ఇంకేమీ లేవు. ఉత్త ప్రిస్క్రిప్షన్ టాబ్లెట్స్ ఉన్న ఒక కవర్ కోసం ఒక గ్రూప్ నన్ను వెతుక్కుంటూ వచ్చి ఎందుకు అబద్ధం చెప్పాలి? సిటీలో పెట్రోలింగ్ జరుగుతోంది. సిటీ ఎగ్జిట్ పాయింట్స్ అన్ని చెక్ చేస్తున్నాం. వీఆర్ ఆల్రెడీ ఆన్ ద జాబ్. మీరు అక్కడ ఎత్తకండ్రా. హలో హలో సార్, మనకేమన్నారా? ప్లీజ్ సార్, అర్జెంట్ గా మాట్లాడాలి. తను ఈ రోజు యాక్సిడెంట్ లో చనిపోయాడండి. ఆ కొరియర్ బాయ్ ని నేను చూసుకుంటాను, కానీ ఆ వార్డ్ బాయ్ ప్రాణాలతో ఉండకూడదు. వాట్స్ హ్యాపెనింగ్ సార్? కొరియర్ పంపించిన వాడిని చంపేశారు, అందుకోవాల్సిన నన్ను అటాక్ చేశారు. ఆ కొరియర్ బాయ్ ఏమయ్యాడో ఏమో. వీడేంటి ఇంకా ఇంటికి రాలేదు? లేట్ అయితే ఫోన్ చేస్తాడే. నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒక అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంటే అబ్బాయికి హ్యాండ్ ఇచ్చినట్లు లెక్క. అదే ఒక అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంటే ఆ అమ్మాయిని పటాయించినట్లు లెక్క. రే, ఏం మాట్లాడుతున్నావురా? వాడేదో పని మీద ఎవరినో కలవటానికి వెళ్తున్నానన్నాడు. నీ బ్రదర్ పని మీద. సిస్టర్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆడి కొరియర్ జాబ్ లో జాయిన్ అయింది జ్ఞానోదయమే కాదు, ఆ అమ్మాయి కోసం. ఆ అమ్మాయిని కళ్ళడానికి వెళ్ళాడు. ఏమైందో తెలియట్లేదు. సరే పద. హలో, కొరియర్ బాయ్ నా కస్టడీలోనే ఉన్నాడు సార్.
10 నిమిషాల్లో మీరు చెప్పిన ప్లేస్ లో హ్యాండ్ ఓవర్ చేస్తాను. గుడ్. సత్యమూర్తి గారి మ్యాటర్ కొంచెం చూసి ఇవ్వండి. ఓకే ఐల్ టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. రాత్రంతా నిద్ర చెడగొట్టి టెన్షన్ పెట్టావు కదరా చెత్తనా కొడక. ఆఫ్టర్ ఆల్ కొరియర్ ఇచ్చుకున్నా. అతన్ని మాకు వదిలేయండి. మీకు కావాల్సింది కవరేగా, చెక్ చేసుకోండి. కవర్ మార్చేశారా? కొరియర్ పై నా కస్టడీలోనే ఉన్నాడు సార్. పది నిమిషాల్లో మీరు చెప్పిన ప్లేస్ లో హ్యాండ్ ఓవర్ చేస్తాను. డబ్బుల కోసం చేస్తున్నాను. సత్యమూర్తి గారి మ్యాటర్ కొంచెం చూసి ఇవ్వండి. నా పేరు మాణిక్యం. గుడివాడ లక్ష్మీ హాస్పిటల్లో వార్డు బాయ్గా పనిచేస్తున్నాను. ఇక్కడ చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. మీరే ఏదో ఒకటి చేయాలి. హలో అక్క ఆ మాత్రం వేసుకున్నావా? అబ్బా వేసుకుంటా లేరా. అక్క వేసుకోవద్దు. కళ్యాణ్ ఎందుకురా ఏమైంది? అక్క చెప్పేది విను ప్లీజ్. కళ్యాణ్ హలో. పెళ్ళైన 12 ఏళ్ల తర్వాత మా అక్క ప్రెగ్నెంట్ అయిందిరా. ఆ టాబ్లెట్ ని నా చేతులతో ఇవ్వపాను కదరా.
బిడ్డ పుట్టాలని ఎన్నో కలలు కంటారా, పుడుతుందని తెలిసి ఎంతో సంతోషపడతారు. కానీ మీరున్నారే, కేవలం డబ్బు కోసం కడుపులో పసిబిడ్డ ప్రాణాలు ఇస్తారా, ప్రాణాలు ఇస్తారా, నీ చెప్ప ప్రాణాలు ఇస్తారా? సత్యమూర్తి కవరిస్తే ఏమొస్తుంది? నన్ను నీకు ఎన్ని కోట్లు కావాలంటే అందిస్తాను. ప్లీజ్ నన్ను ప్రజల ప్రాణాలతో బిజినెస్ చేస్తారా, బిజినెస్ చేస్తారా? నీ చెప్ప మీరు అనుకున్నది జరగని పను, జరగని పనరా? ఎవడ్రా నువ్వు? నా 10 సంవత్సరాల ప్రయత్నాన్ని, నా కలని ఒక్క రాత్రిలో నాశనం చేయాలని చూసావు కదా. వాడికి మన గురించి అంతా తెలిసిపోయింది సార్. వాడు ప్రాణాలతో ఉంటే కదా యాక్సిడెంట్ అని చెప్పి కేసు క్లోజ్ చేయించు. స్మాష్. మనిషి ఒంట్లో వచ్చిన ఎలాంటి జబ్బునైనా నయం చేయగలవు, కానీ తల్లి పొత్తి కడుపులోనే చంపేసిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలవా? మహిళల గర్భాలపై అక్రమ ప్రయోగాలు చేసిన వైద్యుల అరెస్ట్. తల్లుల ఆశలు బుగ్గిపాలు చేసిన డాక్టర్లకి పనిష్మెంట్. డాక్టర్లంటే దేవుళ్ళని నమ్మి జనం వస్తుంటారు, మరి అలాంటి డాక్టర్లే ఇలా చేస్తుంటే? తప్పు చేసిన డాక్టర్ని ప్రభుత్వం శిక్షించింది కూడా. ఎవరో కొంతమంది డాక్టర్లు అలా చేశారని అందరు డాక్టర్లు అలా ఉంటారని అనుకోవద్దు. ఒక కొరియర్ బాయ్ తన డ్యూటీ కరెక్ట్ గా చేస్తే దేశానికి, సమాజానికి ఇంత మంచి జరిగిందంటే మనం ఎన్నుకున్న ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, ఆఖరికి ప్రధానమంత్రులు కూడా ఏమీ ఆశించకుండా వాళ్ల కర్తవ్యం వాళ్ళు చేస్తే మన దేశం స్వర్ణ భారతం అవుతుంది. వైద్య కుంభకోణం బట్టబయలు చేసిన కొరియర్ బాయ్ కళ్యాణ్ కు ప్రజల ప్రశంసలు. కొరియర్ బాయ్ కళ్యాణ్ కు 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్. అతని సాహసాన్ని అభినందించిన ప్రభుత్వం. మీకిచ్చిన డబ్బదే. అలా అనకండి అక్క, మీకు జరిగిన నష్టాన్ని నేను కానీ డబ్బు కానీ తీర్చదని నాకు తెలుసు. మీ కూతురు కోసం తీసుకోండి, బాగా చదివించి పెద్ద డాక్టర్ని చేయండి, ఆయన సంతోషిస్తాడు. తీసుకోండి అక్క. ప్లీజ్ 5 నిమిషాలు వస్తున్నా లాగు. 5 నిమిషాలు కాదు కదా, 5 సెకండ్లు కూడా ఆగను. వస్తే రాలేకపోతే మానే. అది కాదు కావ్య, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నో ఛాన్స్. నువ్వు వచ్చే టైంకి ఖాదీ భవన్ లో ఖాదీ ఉంటుందేమో గానీ ఈ కావ్య ఉండదు. అది కాదు కావ్య, ప్లీజ్ మాట విను, నేను చెప్పేది విను. హలో 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 హలో. కచ్చేసింది. ఈ అబ్బాయిలు ఉన్నారే, ఎప్పుడు ఇంత కావ్య. ప్రపోజ్ చేయకముందు షాప్ ఎప్పుడు తెరుస్తారా అని వెయిట్ చేసి రోజుకో కొరియర్, పార్సల్, అది ఇది ఫుల్ హడావిడి. నువ్వు లవ్ యాక్సెప్ట్ చేసావు, టైంకి కొరియర్ లేదు, కొరియర్ బాలేడు. టూ మచ్ కావ్య. కావ్య కరెక్ట్ గా చెప్పాను. కావ్య సారీ 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 కావ్య. వద్దు కావ్య. ఏమైంది?
ఇది కరెక్ట్ కాదు. ఫీల్ రావట్లేదు. ఏంటి స్టూలా? అవసరం లేదు. అయితే ఓకే.